నిజానికి మేము చాలా సార్లు కూడా ఇదే తెలంగాణ భవన్లో చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారు అనేది చాలా సార్లు కూడా మేము ఈ వేదికగా చెప్పడం జరిగింది. దానికి మా మీద లీగల్ నోటీసులు కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిండ్రు. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళా 2వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళా 2వ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేస్తా ఉన్నారు.